షాపింగ్ చేస్తున్నామని మా కన్నయ్య అలుగుతున్నాడు. చిన్న పిల్లల్ని హ్యాపీ చేసి పెద్దవాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి. కానీ మేము షాపింగ్ చేసి వీడిని సాడ్ చేస్తున్నామంట. వీడితో టార్చర్ పడతారని ఒక గేమ్ ఆడిపించాలని తీసుకొచ్చి ఆ గ్లాసెస్ అన్ని 3 balls తో పడేయాలంట. ఒక్క గ్లాస్ కూడా పడలేదు. సరే అని ఇంకో గేమ్ దగ్గరికి తీసుకొచ్చాము. ఆ బాల్స్ ని ఒక నెంబర్ పైన వేయాలి. బాల్స్ అన్ని వేసాక నెంబర్స్ అన్ని కౌంట్ చేసి ఏ ఐటమ్ అయినా ఇస్తారు. ఒక చిన్న ఐటమ్ అయినా డెఫినెట్లీ వస్తుంది. మళ్ళీ ఇట్టు ఒక్కడే ఆడితే ఏం బాగుంటుంది. ఇంతసేపు కూడా వాడే ఆడి ఓడిపోయాడు. అందుకే అందరం ఒక్కొక్క బాల్ వేసి ఇంకా నేను ఫుల్ డీటెయిల్స్ లాంగ్ వీడియోలో షేర్ చేశానండి. నేను కింద ట్యాగ్ చేస్తాను. మనకి ఈ సరాతం వచ్చింది. మాకు ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ కనిపించాయి. ఎప్పుడు ట్రై చేయలేదు. వీడియోస్ లో చూడడమే. ప్రిపరేషన్ అయితే చాలా చాలా కొత్తగా ఉందండి. సో ఎలా ఉంటుందని ట్రై చేస్తే ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్క విధంగా ఉన్నాయి. నాకైతే అసలు స్మోకే ప్రాపర్ గా రాలేదు. నాకు ఊపిరి ఆడట్లేదు. ఆ బిస్కెట్ తింటే నాకైతే అస్సలు నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా కొనేసి తిన్న తర్వాత ఏం చేయలేదు. ఈ బిస్కెట్ తిన్నాడో లేడో మనవాడు మళ్ళీ టార్చర్ పెడుతున్నాడు. మళ్ళీ గేమ్ ఆడతాడు. మనోడికి అసలే గన్స్ అంటే చాలా ఇష్టం. గన్ గేమ్ ఆడకుండా ఉంటాడు. 3 items లో ఆ గన్ తో అక్కడ 3 balls ని షూట్ చేయాలంట. మన సార్ విషయం తెలిసిందే కదా. 1 rupee పర్ఫార్మెన్స్ చేయమంటే 10 rupees చేస్తాడు. ఏదో పెద్ద కొట్టేసే వాళ్ళగా ఒక్కటి కూడా కొట్టలేదు. తర్వాత మా డాడీ ట్రై చేస్తున్నారు. మా డాడీ ఒకటి కాల్ చేశారు. బట్ ఈవెన్ దో మనకి ఎలాంటి గిఫ్ట్ అయితే రాదు. 3కి 3 పగల కొట్టాలి. ఇది లక్కీ హ్యాండ్ అని మేము ఫీల్ అవుతాము. సో తనతో ఒక గేమ్ ఆడిపించాము. మా ఇంట్లో ఉన్న ఐటమే మళ్ళీ మాకు